నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగాను ఆయనకి బయట జరుగుతున్న విషయాలు తెలిసేవి కావు. ఇవాళ మాజీ అయిన తర్వాత కూడా ఆయనకి లోపల జరుగుతున్న విషయాలు తెలియట్లేదు. అప్పుడు బయట జరుగుతున్న విషయాలు తెలిసేవి కావు. ఇప్పుడు లోపల జరుగుతున్న విషయాలు కూడా తెలియట్లేదు. సో ఏ రకంగా చూసుకున్నా ఆయన ఎట్లాగైనా సరే డార్క్‌లోనే ఉంచాలి జగన్మోహన్ రెడ్డి గారిని. బయట జరిగే విషయాలు లేకపోతే మన కార్యాలయం లోపల తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లోపల, వెలుపల జరిగే విషయాలు ఆయన దాకా వెళ్ళకూడదు. తాజాగా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి పార్టీ పరువు నిలబడింది. నిజంగా ఏ మాటకి ఆ మాట కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యవహరించారు కాబట్టి ఎవరు సాల్వ్ చేయలేనిది ఆయన సాల్వ్ చేశారు. మరి ఆయన పెద్దరికం ముందు అవతల బాధితులు కూడా సరేనని చెప్పి వెళ్ళిపోయారు ఆయన సముదాయించడం వల్ల. ఆ సమయానికి ఆయన లేకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఒక ఉపద్రవమే వచ్చుండేది. పార్టీ మరి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం, పార్టీ క్యాంప్ కార్యాలయం కూడా, ఆయన క్యాంప్ కార్యాలయం, పార్టీ ఆఫీస్ కూడా ఇప్పుడు అక్కడే ఉంది. జరిగిన విషయం ఏంటంటే ఆయన పేరు నాగార్జున యాదవ్. ఆయన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక పెద్ద స్థాయికి ఎమర్జ్ అయిపోయారు. ఒక కార్పొరేషన్కి ఏదో చైర్మన్గా కూడా చేశారు. ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి రోజుల్లో. ఆయన్ని ఒక దశలో నర్సరావుపేట నుంచి ఎంపీగా నిలబెడదాం సామాజిక సమీకరణాల దృష్ట్యా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తలపోసి ఉన్న కృష్ణదేవరాయలు గారిని వదులుకున్నారు. అయితే ఈయన పేరు వినపడంగానే అక్కడ నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ గుంపుగా వెళ్ళిపోయి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా వ్యక్తి కనుక ఎంపీ క్యాండిడేట్ అయితే సభకు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. సరే, కాండ్బట్ట పరిస్థితుల్లో ఆయన తప్పించి మనకి నెల్లూరు మునగాడు ఆయన తీసుకొని వచ్చి అనిల్ యాదవ్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయనక ఈ యుద్ధరంగం కొత్త, ఈ బ్యాటిల్ ఫీల్డ్ కొత్త. నర్సరావుపేట ఏదో నెల్లూరులో ఆడమంటే ఆడి ఉండేవాడు ఆయన. ఆయన కొంచెం కంగు తిన్నాడు, ఇదేంటిది ఏదో నెల్లూరు నుంచి కంటెస్ట్ చేద్దాం అనుకుంటే తీసుకొచ్చి ఇక్కడ పడేశారని. సరే, ఇప్పుడు ఏంటంటే అదేదో పోయి ఇంకోటేదో కూడా పోయిందని ఒక సామెత ఉంది, అది నేరుగా చెప్పలేం. సో చేతిలో ఉన్న నర్సరావుపేటని కృష్ణదేవరాయలను వదులుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ పోగొట్టుకుంది. అక్కడెక్కడి నుంచో రావటం ద్వారా అనిల్ యాదవ్ నెల్లూరులో నుంచుంటే గెలిచి ఉండేవాళ్ళేమో, లేకపోతే ఎడ్జ్ ఉండేదేమో ఆయన కోరుకున్న నియోజకవర్గంలో, అది పోయింది. మధ్యలో వచ్చిన నాగార్జున యాదవ్ కారణంగా పార్టీలో లొల్లి మామూలుగా జరగల. ఆయనకి టికెట్ రాలేదు, కానీ బాగా అన్పాపులర్ అవడానికి గల కారణాలన్నీ ఆయన చుట్టూ తిరిగాయి. అందులో ఆయన ప్రమేయం ఉందో లేదో, అసలు ఎంత ఉందో కూడా మనం చెప్పలేం. ఉన్నత విద్యావంతుడు ఆయన. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పీజీ చేసిన తర్వాత పిహెచ్డీ చేస్తున్న వ్యక్తి ఆయన. ఇప్పటికి అయిపోయి కూడా ఉండాలి. సరే, ఆయన ప్రాబ్లం ఆయనది. సరే, పార్టీ ఓడిపోయినా సరే పార్టీలో తనకంటూ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి యనమల నాగార్జున యాదవ్ గారు విశేషంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు రేయింబగళ్ళు. ఈయన కృషికి పక్కన మద్దతు ఇవ్వడానికి మీడియా వ్యవహారాలు చూడటం కోసం ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరి గారు సహకారం అందిస్తున్నారు. పూడి శ్రీహరి గారిది ఏంటంటే ఈ మధ్యన జనరల్ సెక్రటరీ అయ్యారు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే రేపొద్దున రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం, ప్రత్యేకించి మాడుగుల మీద ఆయన ఫోకస్ పెట్టుకున్నారు. ఆయన సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టి దానికోసం ఆయన కూడా రేయింబగళ్ళు కృషి చేసుకుంటున్నారు. తప్పేం లేదు, పొలిటికల్ ఆస్పిరేషన్స్. బట్ ఆ కృషి చేసే క్రమంలో ఏంటంటే ఆయన నిర్దిష్టంగా కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు. అంటే ఫలానా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు, ఫలానా వాళ్ళే కలవాలి, వీళ్ళు కలిస్తే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, సో వీళ్ళని అసలు ఎంట్రీ లేకుండా చేయాలి. ఆయన సింగిల్ పాయింట్, పాప ఆయన తాపత్రయం అయింది, తప్పేం లేదు. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు తన స్థానాన్ని బదిలీ చేసుకోవడానికి కావాల్సిన అన్ని వ్యవహారాలు ఆయన చూసుకుంటుంటారు. దాంట్లో కూడా తప్పులేదు. తప్పెక్కడ జరిగింది? సరే, వైజాగ్లో తన ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు కోసం శ్రీహరి గారు పాపం ఆయనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చోటామోటా నాయకుల్ని తీసుకొచ్చేసి కాస్త పార్టీలో చేర్పించి పార్టీ అధ్యక్షుల వారి దగ్గర గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తనకు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. రాజకీయంగా ఆయన ఎదగాలి, ఎమర్జ్ అవ్వాలి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ క్రమంలో ఒకరోజు బూదాటి శ్రీనివాసులు గారు అనుకుంటా, ఆయన దళిత నాయకులు, వారు ఈ మధ్య ఇప్పుడు ఈ హోంమంత్రి తోడికోడలో ఆవిడని తీసుకొని వచ్చారు. ఆవిడని చేర్పిద్దాం శ్రీహరి గారికి చెప్పని. మంచిదే కదా, హోంమంత్రి తోడికోడల్ని హోంమంత్రికి పోటీగా అక్కడ
ఆ నియోజకవర్గంలోనో లేకపోతే పక్క నియోజకవర్గంలో పెట్టి కొంచెం సఫికేట్ చేయాలనే ఆలోచన. ఆ ఎత్తుగడలో శ్రీహరి నైపుణ్యాన్ని చూసి ఈయన ముగ్ధులైపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మనం శ్రీహరి ఆహ్, ఆహ్, ఆ జర్నీని చూసి అసలు నిజంగా శ్రీహరి ఆహ్, ప జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయంలో ఎంత కష్టపడ్డాడు. తర్వాత సిపిఆర్ఓగా ఎంత కష్టపడ్డాడు. ఈరోజు పార్టీ జనరల్ సెక్రటరీ మీడియా అఫైర్స్ చూసే మరి నాయకుడిగా ఎంత కష్టపడుతున్నాడని చెప్పి ఈయన అర్ధనిమీలిత నేత్రాలతో తన్మయుడైపోయి ఓకే. గో అహెడ్ శ్రీహరి అన్నారు. పాపం అంతవరకే ఇన్ని రోజులు. ఆయన తర్వాత జరిగిన సంఘటనలకి ఏం సంబంధం లేకపోయినా ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పాల్సిన పరిస్థితి పెద్దాయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పడింది. సర్ది చెప్పారు. అసలు అది ఏం జరిగిందో చెప్దాం ఒకసారి. ఈ దళిత నాయకుడు తనతో పాటు హోంమంత్రి అనిత గారి తోటి కోడలు గారిని తీసుకొచ్చారు. పార్టీలో చేర్పించడం కోసం. ముందుగా మరి అక్కడ జై విజయ్‌ల పర్మిషన్‌లు ఉండాలి గదా! అంటే శ్రీహరి గారు, ఇంకొకళ్ళు ఎవరో ఉంటారక్కడ ఓఎస్‌డీ రూపంలో. వాళ్ళిద్దరు పర్మిషన్ ఇస్తే అప్పుడు పార్టీ అధ్యక్షుల వారి దగ్గరికి ఆ వ్యవహారం వెళ్తుంది. ఆ తీసుకెళ్లే క్రమంలో ఫస్ట్ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర గౌరవనీయ నాగార్జున యాదవ్ గారు కనిపించారు. ఆ దళిత నాయకుడికి. కనిపిస్తే నాగార్జున యాదవ్ గారేంటి, తన మెరమెచ్చుల కోసం, తన మెహర్బానీ కోసం, "అదేంటి శ్రీనివాసులు నీకెందుకంత కష్టం? నేను తీసుకెళ్తాను గదా!" అని చెప్పేసి ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య, "అదేంటన్నా అసలు తీసుకొచ్చింది నేనైతే నేను లేకుండా మీరెట్లా తీసుకెళ్తారని" చెప్పి శ్రీనివాసులు గారు. కొంత వార్ ఆఫ్ వర్డ్స్, వెర్బల్ డ్యూయల్ జరిగింది. జరిగినప్పుడు కొంత నాగార్జున యాదవ్ గారు రిపోర్టెడ్లీ హి లాస్ట్ హిస్ పేషెన్స్. చెప్పు తీశారట కొట్టడానికి. ఆయన దురదృష్టం ఏంటంటే అదంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. హర్ట్ అయ్యాడు ఆయన, వచ్చిన దళిత నాయకుడు. ఆయన పార్టీ అధికారంలో లేకపోయినప్పటి నుంచి, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, అధికారంలో ఉన్నప్పటి నుంచి అతనికి ఏం పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడుతున్న ఒక దళిత నాయకుడు. సరే ఆయనకేదో తర్వాత స్టేట్ పదవి ఈ మధ్య ఈ గొడవ అయిన తర్వాత ఇచ్చారనుకోండి. అంతకుముందు నగరానికి కన్ఫైన్ అయినవాడు. చెప్పు తీసేసరికి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆయన ఇప్పుడు వచ్చిన అనుచరులందరూ కూడా గట్టిగా గొడవ వేసుకున్నారు. గొడవ వేసేసరికి నాగార్జున యాదవ్ చల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. వాళ్ళ కర్మ ఏంటంటే మొత్తం రికార్డ్ అవ్వటం. తర్వాత ఎందుకో యాజిటేటెడ్ టోన్ తోటి గట్టిగా జనాలు అరుస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు ఆ సమయానికి. "ఏం జరిగిందయ్యా?" "అయ్యా ఇట్లా జరిగింది. మరి నేను వెళ్తుంటే నాకు ఎంట్రీ ఇవ్వకుండా కొంత అన్‌టువర్డ్ అన్‌వారంటెడ్ లాంగ్వేజ్‌లో నాతో మాట్లాడారు ఆయన, నాగార్జున యాదవ్ గారు. అసలు ఎందుకు నాగార్జున యాదవ్ దగ్గరికి ఎందుకెళ్లారంటే, శ్రీహరి గారిని కలవటం కోసం. శ్రీహరి దగ్గరికి ఎందుకంటే, ఒక భవిష్యత్తులో విశాఖ జిల్లాలో తయారు కాబోతున్న గొప్ప నాయకురాలిని పరిచయం చేయడానికి మేము వెళ్తుంటే ఈయన అడ్డుకున్నాడు సార్. మా గుండె కలిచివేసిందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సరే నేను మాడతాలే, మీరేం అల్లరి చేయమాకండి అని పాపం ఈయన పెద్ద మనిషి కదా! ఆయన చెప్పారు. చెబితే తీరా మోసి అదేం గాల. శ్రీహరికి కూడా ఈ విషయం తెలుసో లేదో తెలీదు. పూడి శ్రీహరి గారికి కూడా. తర్వాత ఏమైనా తెలిసుంటుందేమో. ఆయనేదో ఆయన లాబియింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు. తను నెక్స్ట్ ఎలక్షన్స్‌కి విశాఖపట్నం జిల్లాలో ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన సమీకరణాలు ఏంటి అని. మంచి తెలివిగలవాడు, విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు, మంచి పట్టున్నవాడు భాష మీద. సిపిఆర్ఓగా అసలు రాత్రి పగలు తేడా లేకుండా ఆయన ఉద్యోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్లస్ ఆయన మీద పుస్తకం కూడా రాశారు. సో ఇవన్నీ ఆయనకి ప్లస్ పాయింట్లు. సజ్జల రామకృష్ణారెడ్డికి నచ్చిన వ్యక్తి. ఈయన తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో కూడా తీసుకెళ్ళిపోతారు ఎవరైనా. ఆయన ముచ్చట పడాలి, ఇష్టపడాలి. అట్లా ముచ్చటపడి ఇష్టపడిన వ్యక్తి పూడి శ్రీహరి గారనమాట. వారి వ్యవహారం ఇక్కడ తెలిసిన తర్వాత ఏదో సర్ది చెప్పి పంపించేసిన తర్వాత ఈ విషయం మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారికి, సుధాకర్ బాబు గారికి తెలిసింది, దళిత నాయకులు. వాళ్ళు నాగార్జున యాదవ్‌తో మాట్లాడి, "అట్లా మాట్లాడకూడదయ్యా, అట్లా మాట్లాడడం తప్పు కదా! ఎట్లా మాట్లాడావయ్యా?" అని అడిగారు. అక్కడితో వదిలేయాల ఈ దళిత నాయకుడు శ్రీనివాసులు గారు. ఆయనేమో మరుసటి రోజు కూడా వచ్చారంట. మరుసటి రోజు కూడా వచ్చేప్పటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడే క్యాంప్ కార్యాలయం నుంచి బయటికెళ్తుంటే, "మళ్ళీ వచ్చారేంటయ్యా, ఏదన్నా పనుందా?" అంటే, "లేదయ్యా, ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పాలి నాగార్జున యాదవ్ గారు. మాకు మనసు తీవ్రంగా గాయపడ్డాయంటే." ఇక ఇది ముదిరిపోతుంది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందేమో, ఈ సీసీటీవీ ఫుటేజ్ రేపు పొద్దున ఆయన చూసేస్తాడని ఆలోచన చేసి, కొంచెం పెద్ద మనిషి కదా ఆయన, "లేదులే మీరు ఇటు రండి" అని చెప్పేసి పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి అప్పిరెడ్డికి ఫోన్ చేశారట, లేళ్ల అప్పిరెడ్డికి. "లేళ్ల అప్పిరెడ్డి, నువ్వు చూడయ్యా, అదేదో అతన్ని పిలిపించి క్షమాపణ చెప్పించాను." లేళ్ల అప్పిరెడ్డి నాగార్జున యాదవ్ గారిని పిలిపించారు, మాట్లాడిచ్చారు. వీళ్ళెనలా. ఇక తప్పదనుకొని ఆయన సమక్షంలో రెండోసారి ఈ దళిత నాయకులకి క్షమాపణ చెప్పించారు. ఉరూరి మంగళం మీద పడ్డట్టు అసలు ఇదంతా ఎందుకొచ్చిందంటే, పూడి శ్రీహరి గారు రమ్మన్నారు కాబట్టి ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడటానికి వచ్చామని చెప్పారు. ఇప్పుడు ఈ వివాదం అంతా శ్రీహరి గారి చుట్టూ నెట్టేసి మిగిలిన నాయకులంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
అంటే ఇది శ్రీహరి గారి వల్ల వచ్చింది అన్నట్టు. వాస్తవంగా గొడవ జరిగింది నాగార్జున యాదవ్‌తోటి. శ్రీనివాసులుకి గాని, వారి వెంట వచ్చిన హోంమంత్రి గారి తోడికోడలు గారు గాని. హోంమంత్రికి పోటీగా తోడికోడలను నుంచోబెట్టి విశాఖపట్నం జిల్లాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి రేపొద్దున ఎమ్మెల్యే సీటు సంపాదించడం కోసం శ్రీహరి అవిశ్రాంతంగా కృషి చేస్తుంటే, మరి అనవసరంగా పానకంలో పుడకలాగా వచ్చి నాగార్జున యాదవ్ చెడగొట్టాడని చెప్పి వాళ్ళ శ్రీహరి కూడా ఆయనకు ఇద్దరితోనే ఆ బాధ పంచుకుంటున్నారట. అడిగిన వాళ్ళతోనూ, అడగని వాళ్ళతోనూ. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఈ వ్యవహారం సద్దుమణగటానికి పనిచేసింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా కోఆర్డినేటర్ అంటే కోఆర్డినేటర్. ఏంటయ్యా ఇది? తప్పు మాట్లాడాడు, చెప్పు తీశాడు, తప్పు మాట్లాడాడు. నేను చెప్పించా కదా సారీ, మీరు గమ్మునుండి అని చెప్పేసి కొంచెం పెద్దరికంతో ఈయన ఆడటం వల్ల అయింది. సరే, క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఇందులో ఏ ఒక్క అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. చెప్పేవాళ్ళు ఉండరు. ఆయన తెలుగు మీడియాలో వచ్చే కథనాలు చూడరు. సరే, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన విలక్షణమైన శైలి ఉందన్నమాట. ఆయన చూడరు. అంతిమంగా ఏంటంటే శ్రీహరి ప్రస్తుతానికి గండ నుంచి బయటపడ్డారు. ఏంటి శ్రీహరి నీ వల్ల వచ్చింది కదా అని. ఎప్పుడు శ్రీహరి అంటే కిట్టని వాళ్ళు చెబుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. బట్ ఆయన మేనేజ్ చేసుకోగలడు. ఆయనకి ఘటన సమర్థుడు, అందులో ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మధ్యలో ఏంటంటే అటు ఇటు కాకుండా నలిగిపోయేది, అడకత్తెల్లో పొగ చెక్కలాగా నలిగిపోయేది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో ఏదైతే ప్రస్తుతానికి సద్దుమణిగింది, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని గుండెలు బాదుకొని మొత్తుకొని ప్రజల్లో తిరిగి విస్తారంగా తిరిగి 40% సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీ నివాసం లోపల ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు, బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. మీ నివాసంలోనే, ఆ ప్రాంగణంలోనే దళితుల మీద దాడికి కూడా దిగారట, చెప్పు తీయబోయారట. సో జనం అడుగుతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ముందర మీ ఎస్సీ, మీ ఎస్టీ, మీ బీసీ, మీ మైనారిటీ ఆ 40% జేబులో ఉన్నారా లేదా మాట చెక్ చేసుకొని చూసుకొని ఎవరన్నా జారిపోతుంటే, అయ్యా ఎందుకు జారిపోతున్నారు, ఏదైనా మా వైపు నుంచి తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామని చెప్పండి. మీ సెంట్రల్ ఆఫీసులో లాబీయిస్టులు కాకుండా నాయకుల్ని పెట్టండి. పెడితే జనం మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి సూచనలు మీకు నచ్చవు, అయినా చెప్తున్నాను.